గుండె బాగుండాలి, హ్యాపీగా హెల్తీగా ఉండాలి. హెచ్డిఎల్ బాగుండాలి, ఎల్డిఎల్ పనికిరాని కొవ్వు కరిగిపోవాలి. ఇక జుట్టు స్కిన్ మంచి గ్లోతో ఉండాలి, జుట్టు పెరుగుతూ ఉండాలి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సరు, మెనోపాజ్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, అవి ఉండకూడదు. బరువు తగ్గిపోవాలి, తిన్నదరిగిపోవాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న వాటిల్లోనే ఉంటాయని భారతీయ ఆయుర్వేదం చెప్పింది. కానీ మనం పట్టించుకోకుండా మనం ఎంతసేపు మంచి మంచి జీడిపప్పులు, మీకు తెలుసు కదండి, బాదం పప్పులు, ఆ పప్పులు తినేసి పెంచుకుంటున్నాం. కానీ ఇవి నాటులాగా అనిపిస్తాయండి. రోజుకొక ఫుడ్ ఐటెం చెప్తున్నాను కదా మీకు నేను. ఏది డైలీ లైఫ్లో యాడ్ చేసుకోండి స్వామి, ఇవి పెద్ద ఖర్చు ఏం కాదు, 200-300 పెడితే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటామని. అవిసె గింజలండి. అవిసె గురించి మీరు కొంతమంది చూసుంటారు, అయినా మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి చెప్తున్నాను. ఫ్లాక్ సీడ్స్ అంటాం ఇంగ్లీష్లో స్టైలిష్గా. ఈ అవిసె గింజలు ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ 2-3 స్పూన్లు పొడి అండి. అందరికీ పడతాయి. నాకు తెలిసి మీలో ఏ ఒక్కరు పడదు నాకు అనేవాళ్ళు లేరు. మళ్ళీ ఎలా తాగాలి, ఏం చేయాలి అన్నీ అడగండి. పొడి చేసి ముందు డబ్బాలో పెట్టండి. చపాతీ చేస్తే అందులో వేయండి, కూర చేస్తే అందులో వేయండి. అసలు ఎందులోనూ కాకపోతే పొద్దున్నే గ్లాస్ నీళ్లు తాగుతారు కదా, అందులో 2 స్పూన్లు కలుపుకొని తాగేయండి. ఇక అంతా ఇంత మేలు అంటారా? చెప్పాను కదా, ఎన్ని మేలు అంటే అన్ని మేలు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అంటే మీకు అర్థమైంది కదా, ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. గుండె ఎంత అంటే అంత చక్కగా కళకళలాడుతూ ఉంటుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో లిగ్నాన్స్ అని చెప్పి ఒక రకమైన న్యాచురల్ కెమికల్స్ ఉంటాయండి. ఇవి కెమికల్స్ అన్ని క్యాన్సర్ మీద పోరాడతాయండి. క్యాన్సర్ అంటే మనం ఏదో పసుపు అల్లం అనుకుంటాం కదా, ఇది కూడా. ఇక జీర్ణం అండి, మంచి రిచ్ ఫైబర్ కదా, తిన్నది తిన్నట్టు చక్కగా అరిగిపోతుంది అన్నట్టు. ఎప్పుడైతే తిన్నట్టు చక్కగా అరిగిపోయి వంట పట్టేస్తుందో బరువు పెరిగే అవకాశం ఉంటుందా? అస్సలు బరువు పెరిగే అవకాశం లేదు. మనకు అన్నిటికంటే ప్రధానమైన సమస్య హార్మోన్ బ్యాలెన్స్ అండి. మనందరికీ తెలుసు, అన్నీ బాగానే ఉన్నట్టుంటాయి, కానీ ఏదో చికాకు, ఏదో చింత. ఎందుకు లావైపోతున్నామో తెలియదు, ఎందుకు బరువు పెరిగిపోతున్నామో తెలియదు, ఎంత వర్కౌట్ చేసినా తగ్గట్లే తెలియదు కదా. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారండి. మరి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఇది కంట్రోల్ చేసేస్తుందండి. ఫైనల్గా షుగర్ కంట్రోల్ అండి. అందరం దాని బాధితులం కదా. అంటే ఇంకా రాలేదు కొంతమందికి, వచ్చేయచ్చు, వచ్చిన వాళ్ళకు కూడా. సో ఇందులో మరి మంచి రిచ్ ఫైబర్ ఉంటుంది కదండి, గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలా ఉండు నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న అవిసె గింజలు అసలు మీ ఆహారంలో ఉన్నాయా లేవా? గింజలు అనగానే మళ్ళీ ఎక్కువ ఊహించుకోకండి. దయచేసి తెచ్చుకొని మిక్సీలో వేసి పౌడర్ చేయండి, పక్కన పెట్టుకోండి, ఏదో రకంగా కలిపేసుకోండి అని చెప్తున్నాను. అంతకుమించి ఏమీ లేదు. కామెంట్లో మీ ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాడుతున్న వాళ్ళు చెప్పండి, మిగిలిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.